దేశవ్యాప్తంగా ఆసక్తిని రేపుతున్న బీహార్ అసెంబ్లీ తొలిదశ పోలింగ్ తేదీ దగ్గర పడుతోంది. ప్రధాన పార్టీలు రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, బహిరంగ సభలతో ప్రచారంలో దూకుడు పెంచాయి. ఇక అధికారిక ఎన్డీఏ కూటమి, ప్రతిపక్ష మహాగఠబంధన్ ఓటర్లపై వరాల జల్లు కురిపిస్తున్నాయి. తాజాగా ప్రతిపక్ష ఇండియా బ్లాక్ ఎన్నికల మేనిఫెస్టోను బీహార్ కా తేజస్వి ప్రణబ్ పేరుతో విడుదల చేసింది. బీహార్లో తాజా రాజకీయ పరిస్థితుల గురించి సెఫాలజిస్ట్ శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకుందాము. వారు ప్రజెంట్ మనతో అందుబాటులో ఉన్నారు. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్తే రేణు. ఇక బీహార్ ఎన్నికలకైతే ఇక మేనిఫెస్టోలతోనైతే సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. మహాగఠబంధన్ మేనిఫెస్టోలో కీలక హామీలుగా ఏం పెట్టింది? ఇక్కడ ఇండియా బ్లాక్ లేదా మహాగఠబంధన్ అని పిలిచే ప్రతిపక్ష కూటమి చాలా కీలకమైనటువంటి హామీలను ఇచ్చినట్లే మనం భావించవచ్చు. ఎందుకంటే మొదటి నుంచి ప్రస్తుత సీఎం నితీష్ కుమార్కి అండగా ఉంటున్న మహిళలు టార్గెట్గా, అలాగే యువత టార్గెట్గా ఈ మేనిఫెస్టోని రూపొందించి విడుదల చేయడం అనేది జరిగింది. ఇక్కడ మనకి ఏంటంటే అందరికీ తెలిసిన విషయమే, 2005లో తొలిసారి ముఖ్యమంత్రి అయినటువంటి నితీష్ కుమార్ ముందు పరిపాలన లాలూ ప్రసాద్ యాదవ్ పరిపాలనతో పోల్చి చూస్తారు బీహార్ ప్రజలు. అప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ పరిపాలనని జంగిల్ రాజుగా ఇప్పటికీ కూడా అధికార ఎన్డీఏ కూటమి ప్రతిపక్ష మహాగఠబంధన్ లో కీలక భాగస్వామి అయిన ఆర్జేడీ నాయకుడైనటువంటి తేజస్వి యాదవ్ కుటుంబ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని విమర్శలు గుప్పిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే, ఈరోజు ఇక్కడ ఉపాధి కల్పన అనేది చాలా పెద్ద సమస్యగా మారింది. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకొని ఈ ఇండియా బ్లాక్ మేనిఫెస్టోని విడుదల చేసినట్టు మనకి తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ మీరు అడిగినట్లు మేనిఫెస్టోలో కీలక అంశాలు ఏంటి అంటే, ముఖ్యంగా కూడా మనము మహాకూటమి అంటే మహాగఠబంధన్ అనేది అధికారంలోకి వచ్చిన 25 రోజుల్లోపే ప్రతి ఇంటిలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగ కల్పన అనే హామీ అనేది చాలా సంచలనమైన హామీగా మనం చెప్పవచ్చు. అలాగే ఇంకా మహిళలకు సంబంధించి తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ లోకల్ గా అంటే మనకి తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితమైన పేరు డ్వాక్వా మహిళలు అంటున్నాం. అంటే గ్రామీణ మహిళల జీవనోపాధి మెరుగుదలకు, అలాగే పేదరిక నిర్మూలన కోసం, మహిళల ఆర్థిక సాధికారిత కోసము ఇక్కడ డ్వాక్వా గ్రూపులను ఏర్పాటు చేసింది. అలాగే అక్కడ ఈ గ్రూపుల్ని జీవికా దీది అనే పేరుతో పిలుస్తారు. ఈ గ్రూపులు చాలా కీలకం రేణు. ఎందుకు అంటే ఈ సుమారు బీహార్ రాష్ట్రంలో ఈ గ్రూపులు 11 లక్షల వరకు ఉంటాయి. అలాగే ఈ గ్రూపుల్లో సభ్యులుగా సుమారు 1,35,00,000 పై చిలుకు మహిళలు సభ్యులుగా ఉంటారు. వీరిని టార్గెట్ గా కూడా ఈ తేజస్వి యాదవ్ హామీలు గుప్పించడం అనేది జరిగింది. ఎందుకంటే ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందు నితీష్ కుమార్ గారు ప్రతి మహిళకి సుమారు 1,21,00,000 మంది మహిళల అకౌంట్లలో 10,000 రూపాయల చొప్పున జమ చేయడం జరిగింది. ఆ రోజు ఎలా భావించాము అంటే, ఇంత 10,000 రూపాయల చొప్పున మహిళల అకౌంట్ లో జమ అయినాయి కాబట్టి మహిళలంతా నితీష్ కుమార్కే మరొకసారి అండదండగా ఉంటారని అనుకున్నాం. అయితే ఇక్కడ మహాగఠబంధన్ యొక్క మేనిఫెస్టోలో నితీష్ కుమార్ యొక్క ఈ 10,000 రూపాయలకి చెక్ పెట్టే విధంగా వీళ్ళు కూడా హామీలు ఇచ్చారు. ఉదాహరణకు చూస్తే ప్రతి వారికి అంటే ప్రతి మహిళకి నెలకి
2,500 చొప్పున సంవత్సరానికి 30,000 రూపాయలు ఇచ్చే విధంగా, అలాగే జీవికా దీదీలకి 5 లక్షల ఆరోగ్య బీమా కవరేజ్ ఉండేటట్లుగా, అలాగే ఇంకా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటే వాళ్ళకి అదనపు భత్యంగా 2,000 రూపాయలు ఇచ్చే విధంగా ప్రకటించడం జరిగింది. దానికి తోడు ఇప్పుడు ఏదైతే నితీష్ కుమార్ ఈ రుణాలు ఇస్తున్నాడో నితీష్ కుమార్ ప్రభుత్వము, ఆ రుణాల పైన వడ్డీని కూడా మేము అధికారంలోకి వస్తే రుణమాఫీ చేస్తామనేటువంటి హామీని ఇవ్వడం జరిగింది. రేణు, ఇక మరి మహిళలు అంటే ముఖ్యంగా కూడా ఈ జీవికా దీదీలు ఎవరి వైపు మొగ్గు చూపే అవకాశం కనిపిస్తుంది ఎన్నికల్లో? అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు ఇక్కడ జీవికా దీదీలు భారీ సంఖ్యలో ఉండటము, అలాగే వాళ్ళకి ఉద్యోగాలను కూడా క్రమబద్ధీకరిస్తామని ప్రకటించటము, వాళ్ళకి రుణమాఫీ చేస్తాం, వడ్డీ రుణమాఫీ చేస్తామని హామీ ఇవ్వటము, ఇలాంటి అన్ని చూసినప్పుడు కొంత మహాగఠబంధన్ వైపు మహిళలు మొగ్గు చూపే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. అయితే ఇప్పటికీ కూడా మనం గమనించాల్సింది ఏంటంటే, ఆ రోజు అంటే నితీష్ కుమార్ సీఎం కాక ముందు మహిళల పైన అత్యాచారాలు, అఘాయిత్యాలు అనేవి రాష్ట్రంలో సర్వసాధారణంగా ఉండేవి. వాటి నుంచి సుపరిపాలన అందించి మహిళలకు భద్రత కల్పించాడనేది మనం కాదనలేని సత్యం. దాని పట్ల ఇప్పటికీ సుశాంత్ బాబుగా నితీష్ కుమార్ కి మహిళల్లో సానుభూతి ఉంది. అయితే ఇప్పుడు మహిళలు కూడా ఏం కోరుకుంటున్నారంటే, ఏంటి అంటే మైగ్రేషన్ అంటే వలసలు అనేవి భారీగా జరుగుతూ ఉన్నాయి. తమ ఇంట్లో ఉన్న తోబుట్టువులు కావచ్చు, ఆ మామ వాళ్ళు కావచ్చు, లేక భర్తలు, ఇలా ఆ ఇంట్లో ఉన్న మగవాళ్ళు అందరూ కూడా ఉపాధి కోసం వెళ్ళిపోవటం అనేది వాళ్ళని కలిచివేస్తుంది. ఈసారి దాన్ని దృష్టిలో పెట్టుకునే తేజస్వి యాదవ్ ఉపాధి కల్పన పైన కూడా భారీ హామీలు ఇచ్చాడు. కాబట్టి ఏదేమైనప్పటికీ గతంలో మహిళలు ఇచ్చినంత, నితీష్ కుమార్ కి ఇచ్చినంత మద్దతు ఈసారి ఎన్నికలలో ఇచ్చే అవకాశం లేదనేది మాత్రం మనకి అర్థమవుతున్న పరిస్థితి. రైట్, పరిస్థితులతో పాటు కూడా ప్రయారిటీస్ మారుతున్నట్లుగా కూడా మీరు చెప్పిన దాన్ని బట్టి అర్థమవుతుంది. అయితే శ్రీనివాస్ గారు, ఇప్పుడు నితీష్ కుమార్ పాలనలో ఇప్పుడు మహిళల అంశమే కాకుండా అసలు బీహార్లో ఎటువంటి మార్పులు వచ్చాయి? అంటే ఇక్కడ మనము బీహార్ అనేది అభివృద్ధి చెందింది, అలాగే సుపరిపాలన అనేది గత 20 సంవత్సరాలుగా నితీష్ పాలనలో అందుతూ ఉంది. ముఖ్యంగా మనం చూస్తే మౌలికాభివృద్ధి అంటే మౌలిక సదుపాయాల అభివృద్ధి అనేది బాగానే జరిగింది. ఎలాగంటే మనకి 2005కు ముందు 835 కిలోమీటర్ల గ్రామీణ రోడ్లు తార్ రోడ్లుగా ఉండేవి. అయితే ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఈ రోడ్లు అనేవి ఈ రోడ్డుకి 1,17,000 కిలోమీటర్లుగా తార్ రోడ్లుగా అభివృద్ధి చెందింది. అలాగే కోట్లాది మందికి గతంలో కనీసం గ్రామాలకి విద్యుత్ సరఫరా కూడా ఉండేది కాదు, రోడ్ల అనుసంధానం ఉండేది కాదు, అలాగే తాగునీరు లభించేది కాదు. కానీ ఇలాంటి మౌలిక సదుపాయాలన్నీ 20 ఏళ్ల నితీష్ పాలనలో ఏర్పాటు చేసిన మాట వాస్తవం. కాకపోతే ఇప్పుడు అలాగే ఇంకొక ముఖ్యమైన అంశం కూడా ఏంటంటే, తలసరి ఆదాయం కూడా 8 రెట్లు పెరిగింది. అంటే ప్రెజెంట్ మనకి ఆర్థిక సర్వే లెక్కల ప్రకారం చూస్తే 66,828 రూపాయలు తలసరి ఆదాయంగా ఉంది. అంటే ఆ రోజు నితీష్ కుమార్ సీఎంగా ఉండేటప్పుడు 8,528 రూపాయలు ఉన్న తలసరి ఆదాయం అనేది ఈరోజు 8 రెట్లు పెరిగింది. కాకపోతే ఇప్పటికీ కూడా వెనకబడే ఉంది అనే భావన, అంటే మనం చూస్తే భారతదేశంలో అత్యంత పేద రాష్ట్రాలలో మొదటి స్థానంలో బీహార్ కనిపిస్తూ ఉంది. అవును. కాబట్టి దీని మీద వాళ్ళ యొక్క ఆవేదన అనేది వ్యక్తమవుతూ ఉంది. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే జంగిల్ రాజు పాలన అంతమైంది. సరే, ఇప్పుడు ఏంటి నెక్స్ట్ ఏంటి? పేదరిక నిర్మూలన ఏంటి? నిరుద్యోగ సమస్యను ఎలా పరిష్కరిస్తారు? కొంత అభివృద్ధి జరిగింది. అంటే ప్రజలలో కూడా
కాలానుగుణంగా అలాగే ఆకాంక్షలను పెరుగుతూ ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు తమ యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపడాలని కోరుకుంటారు. కాబట్టి ఆ మార్పు అనేది ఈరోజు బీహార్ సమాజంలో కనిపిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. నేను అయితే నితీష్ పాలనలో ఇటు మౌలిక సదుపాయాలు మెరుగుపడ్డాయి, తలసరి ఆదాయం కూడా మెరుగుపడింది. కానీ బీహార్ యువత ఆకాంక్షలకు అనుగుణంగా నితీష్ పాలన కొనసాగలేదు. దీనికి ఏకీభవించవచ్చా? అంటే నితీష్ పాలన కొనసాగలేదు అని మనం చెప్పలేము. కానీ ఏంటి అంటే ఇక్కడ ఈ రోజుకి కూడా యువత అనేది ముఖ్యంగా మనము కొన్ని నగరాలు చూస్తే ఆ నగరాలలో మనకి సెక్యూరిటీ జాబులలోను చిన్న చిన్న హోటళ్లలోను డైలీ లేబర్ గా పనిచేస్తున్న కార్మికులుగా బీహార్ ప్రాంత యువత కనిపిస్తూ ఉంటుంది మనకి. అవును. కాబట్టి వాళ్ళల్లో మాకు అభివృద్ధి చెందిన మాట వాస్తవమే, కానీ ఉపాధి కల్పించాలి కదా. చదువుకున్న ఉద్యోగాలు లేవు, అలాగే పేపర్ లీకేజ్ సమస్య ఉంది. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి అనేది చాలా చాలా వెనుకబడి ఉంది. బీహార్ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి అనేది జరగలేదు. అదే ఈ నిరుద్యోగానికి యువతలో అసంతృప్తికి ప్రధాన కారణంగా నిలుస్తుందని చెప్పొచ్చు నేను. ఎందుకంటే ఇక్కడ అదే గనక అభివృద్ధి చెంది ఉంటే, పారిశ్రామిక అభివృద్ధి చెంది ఉంటే యువతకి కొంత మేరైనా ఉపాధి లభించేది, జాబులు లభించేవి. దాంతో కొంత వాళ్ళల్లో సంతృప్తి స్థాయి అనేది మెరుగ్గా ఉండేది. మనం ఎక్కడైనా ఇప్పుడు గత 10 రోజుల క్రితము మనము ఉదాహరణకి నేను హైదరాబాద్ లో ఒక ఇద్దరు కాదు ముగ్గురు ఈ సెక్యూరిటీ జాబ్ చేస్తున్న బీహార్ యువకులని అడిగా, మీరేం కోరుకుంటున్నారు, ఎన్నికలు జరుగుతున్నాయి కదా ఏంటి అని అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే, మాకు ఈసారి ఉపాధి అవకాశాలు కల్పిస్తాము అని చెప్తున్నటువంటి మహాగఠబంధన్కి మేము ఓటేయాలనుకుంటున్నాం, వాళ్ళు గెలవాలని కోరుకుంటున్నట్లుగా వాళ్ళు చెప్పారు. అయితే ఇక్కడ ఇంకో సమస్య ఉంది. నేను ఏంటి అంటే, వీళ్ళంతా వలస కార్మికులుగా ఉండటంతో నిన్న చెత్ పండగ కూడా కంప్లీట్ అయిపోతుంది ఈ రోజు తోటి పూర్తి స్థాయిలో. ఈ ఓటింగ్ మనకి ఫస్ట్ ఫేజ్ నవంబర్ 6 ఉంది, సెకండ్ ఫేజ్ నవంబర్ 11 ఉంది. అప్పటి వరకు వారు బీహార్ లోనే ఉండి ఓటింగ్ లో పాల్గొంటారా, లేక మళ్ళీ తిరిగి తమ జాబ్స్ కి వెనక్కి వస్తారా, అంటే తిరిగి వెనకకు వస్తారా అనేది కూడా ప్రధాన సమస్యగా చూడాలి. వాళ్ళు గనక ఓటింగ్ లో పాల్గొనకుండా ఇక్కడికి వస్తే అది నితీష్ కుమార్ కి ప్రయోజనకరంగా ఉండే అవకాశం కూడా ఉంది. ఎస్, మీరు అన్నది కరెక్టే. ఇక అంటే ఇప్పుడు ఏదైతే ఇండియా బ్లాక్ మేనిఫెస్టో ప్రవేశపెట్టిందో అది ఇప్పుడు వీళ్ళ ఆకాంక్షలకు తగ్గట్లే ఉందా, వీళ్ళని ఆకట్టుకోగలుగుతుందా? ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది. ఎందుకంటే మనం చూస్తే ఇప్పుడు 2023-24 గణాంకాలుగా చూస్తే ఎవరైతే ఉన్నారో రాష్ట్రంలో 15 ఏళ్ల నుంచి 29 ఏళ్ల వయసు ఉన్న యువతలో నిరుద్యోగం అనేది 9.9 అంటే దాదాపు 10% ఉంది. అలా చూసినప్పుడు వాళ్ళందరూ కోరుకునేది ఒకటే, మాకు ఉపాధి కావాలి అని కోరుకుంటున్నారు. నిన్న పాట్నాలో జరిగినటువంటి ఇండియా బ్లాక్ యొక్క సభలో కూడా రాహుల్ గాంధీ కానీ ఇక్కడ తేజస్వి యాదవ్ కూడా టార్గెట్ గా అదే అంశాన్ని టార్గెట్ గా యువతను అట్రాక్ట్ చేయడానికి మీకు పరిశ్రమలు తీసుకొస్తాం ఆయన చెప్పిందంటే, మీరందరూ ఇప్పుడు వాడుతున్న ఫోన్లు ఎక్కడి నుంచో తయారు చేసిన ఫోన్లు వస్తాయి, అవి మీ బీహార్ లోనే తయారైతాయి. ఇలా చాలా పరిశ్రమల గురించి ఉదాహరిస్తూ మేము ఖచ్చితంగా ఇక్కడ పారిశ్రామిక అభివృద్ధి చేస్తాము రాబో కాలంలో, దానివల్ల మీకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి అనేది ఇచ్చారు. ఇంతకుముందు చెప్పినట్టు ప్రభుత్వ ఉద్యోగం, ప్రతి ఇంటికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వటం అనే హామీ కూడా బాగానే పనిచేస్తుంది. అయితే ఇక్కడ మనం ఒక చిన్న విషయాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. 2020 ఎన్నికలప్పుడు కూడా తేజస్వి యాదవ్ 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగ కల్పన అనే హామీ ఇచ్చాడు. కానీ ఆ రోజు ఆ హామీకి కొంత అట్రాక్షన్ వచ్చిన యువత ఓటింగ్ లో పాల్గొన్నప్పటికీ కూడా ఆయనకి అధికారం అనేది దక్కలేదు. కాకపోతే ఈసారి అన్ని నితీష్ కుమార్ కి అడ్వాన్స్ ఏజ్ అవ్వటము, ఇలాంటి రకరకాల ఫ్యాక్టర్స్ చూసినప్పుడు తేజస్వి యాదవ్ అనేది
వ్యక్తి యువకుడు కావటము, అతను 75 ఏళ్ళు నిండిన వృద్ధుడుగా మారటంతో నితీష్ కుమార్ వీరిద్దరి మధ్యన యువత అనేది ఈరోజు కంపారిజన్ బిగిన్ అయింది. సో మాకు సంబంధించి యువత ఆకాంక్షలకు తగ్గట్టుగా తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా గెలిస్తే, అంటే ముఖ్యమంత్రిగా పదవి చేపడితే ఖచ్చితంగా యువతకి న్యాయం జరుగుతుంది అనే భావన అయితే యువతలో మనకి వెల్లడవుతూ ఉంది రేణు. అయితే ఇప్పుడు మనం ఈ బీహార్ ఎన్నికల్లో యువతను ఎవరైతే ఆకట్టుకోగలుగుతారో వాళ్ళే గెలుపు వైపుగా అడుగులు వేయగలరు అని మనం భావించాలా ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం? ఖచ్చితంగా రేణు. కాకపోతే ఇక్కడ యువత మహిళల గురించి కాకుండా చాలా హామీలు ఇచ్చారు వీళ్ళు. ఏంటంటే మధ్యతరగతి వాళ్ళని టార్గెట్ గా, మధ్యతరగతి మహిళల్లో మళ్ళీ మధ్యతరగతి మహిళల టార్గెట్ కూడా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామనే హామీ కూడా చాలా మహిళల్లో ఈ ప్రతిపక్ష ఇండియా బ్లాక్ పట్ల పాజిటివ్ దృక్పథాన్ని పెంచింది. అలాగే భూమి లేని వారికి 242 గజాల భూమి ఇవ్వటం, ప్రతి కుటుంబానికి 200 యూనిట్ ఉచిత విద్యుత్ ఇవ్వటం, ఇలాంటి హామీలు ఎన్నో ఉన్నాయి. అలాగే వీరికి కూడా ప్రభుత్వ ఉద్యోగులకు కూడా మనమందరము సిపిఎస్ అని ఇన్ని ఉంటాము. ఈ సిపిఎస్ మీద ఎప్పటి నుంచో ప్రభుత్వ ఉద్యోగస్తులు మాకు ఓపీఎస్ అంటే పాత పెన్షన్ విధానం కావాలి అని కోరుతూ పోరాటం చేస్తున్నారు. ఇక్కడ కూడా నితీష్ కుమార్ ప్రభుత్వము సిపిఎస్ ని అమలు చేస్తుంది. కాబట్టి తేజస్వి యాదవ్ తెలివిగా పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరణ చేస్తానని చెప్పేసి, అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులని క్రమబద్ధీకరిస్తాననే హామీని కూడా ఇవ్వడం జరిగింది. శ్రీనివాస్ గారు, మరి ఫ్రీ బస్సు హామీ ఏమి ఇవ్వలేదా? ఫ్రీ బస్ లాంటివి ఏమి ఇవ్వలేదు నేను. కాకపోతే ముఖ్యంగా ఉచిత విద్యుత్తు, 5 రూపాయల గ్యాస్ సిలిండరు, మహిళలకి అంటే ఇక్కడ మనము ఫ్రీ బస్ అనే దానికంటే కూడా మహిళలకు నెలకి వాళ్ళ అకౌంట్లలో 2500 రూపాయల ఆర్థిక సహాయం అనేది మేజర్ రోల్ ప్లే యోజన పథకం కింద ఇవ్వటం అనేది మనం అది పెద్ద హామీగానే భావించవచ్చు. ఈ మధ్య అంటే ఎన్నికల మేనిఫెస్టోలో ఈ మధ్య కాలంలో మనం ఇప్పుడు తెలుగు స్టేట్స్ లో చూసుకున్నా గానీ, కర్ణాటకలో అక్కడ చూసుకున్నా గానీ మహిళలను ఆకట్టుకోవటానికి ఇది ఒకటి మాత్రం మేనిఫెస్టోలో కంపల్సరీ పెట్టుకుంటూ వస్తున్న అంశం. అవునవును. కాకపోతే ఇక్కడ దాంతో పాటు ఇప్పుడు వీళ్ళు ఈ హామీలే కాకుండా మొత్తం, ఎందుకంటే బీహార్ లో సుమారు 20% మైనారిటీస్ ఉంటారు, వాళ్ళకు కూడా వక్తవర్ణ బిల్లుని మేము అమలు చేయమనే హామీ ఇవ్వటం జరిగింది. అలాగే వక్ఫ్ ప్రాపర్టీలని పారదర్శకంగా ప్రజా సంక్షేమానికి ఉపయోగపడేలాగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఇంకా హిందువులలో అంటే ఇప్పుడు హిందువులుగా పరిగణించబడుతున్నారు, కానీ ఈ బౌద్ధ మతస్థులకి వీళ్ళు బోధగయలో ఉన్న ఆలయాలని ప్రభుత్వ అజమాయిష్ లో ఉన్నాయి, వీటిని తిరిగి బౌద్ధులు నిర్వహించేలాగా అప్పచెప్తామనే హామీ కూడా ఇచ్చారు. అలాగే ఇంకా మద్యపాన నిషేధము అమలవుతున్న రాష్ట్రం బీహార్. ఆ మద్యపాన నిషేధం అమలవుతున్న రాష్ట్రంలో మద్యపాన నిషేధం నుంచి కళ్ళును మినహాయిస్తామనే హామీని కూడా ఇచ్చాడు. ఇంకా అలాగే ఉద్యోగస్తులకు ఇంకోటి కూడా ఇచ్చాడు, అంటే ఈ పంచాయతీ రాజు సంబంధించిన ఉద్యోగస్తులకి. దానికి తోడుగా పంచాయతీలు అంటే ఇందాక చెప్పుకున్నట్టు ఇంకా డెవలప్ కాని పంచాయతీలకు స్థానిక సంస్థలకు రిజర్వేషన్ ని 20 నుంచి 30% పెంచుతామని ఇప్పుడు మీరందరూ మనందరికీ గత సాధారణ ఎన్నికలు అంటే 2024 ఎన్నికల నుంచి రాహుల్ గాంధీ వినిపిస్తున్న నినాదం ఒకటి ఉంది. ఏంటయ్యా అంటే కులగణన అనేది. దాని ప్రకారం కూడా సమాజంలో ఏ సామాజిక వర్గం ఎంత శాతంతో ఉంటుందో వాళ్ళకి అవకాశాలు కూడా అదే స్థాయిలో కల్పిస్తామనే హామీని కూడా ఇవ్వటం జరిగింది రేణు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇక అయితే ఫైనల్ గానైతే మల్ల గుల్లాలు పడిన తర్వాత అయితే ఇప్పుడు ఇండియా బ్లాక్ అయితే బీహారీలను ఆకట్టుకునే విధంగానే మేనిఫెస్టోని అయితే డిజైన్ చేసింది. అవునని
ఖచ్చితంగా సో చెప్పవచ్చు. ఇండియా బ్లాక్ మేనిఫెస్టోని ప్రవేశపెట్టింది. అయితే ఈ మేనిఫెస్టోలో కూడా మహిళలని యువతని ఎక్కువగా ఆకట్టుకునే విధంగా కూడా ఈ మేనిఫెస్టో అనేది కూడా డిజైన్ చేసింది. ఇది బీహారీలను ఎక్కువగా కూడా మెప్పిస్తుంది. యువత కూడా ఈ మేనిఫెస్టోని ఇష్టపడుతున్నట్లుగానే తెలుస్తుంది. మరి ఎవరైతే ఈ మేనిఫెస్టోని యువత ఏదైతే కావాలనుకుంటున్నారో వాళ్ళ ఆకాంక్షలకు తగ్గట్లే ఇండియా బ్లాక్ మేనిఫెస్టో అయితే ఉంది. కానీ నచ్చిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు యువత, ఎందుకంటే బీహార్లో మనం చూస్తే కనుక అక్కడున్న యువత కానీ లేకపోతే ఎవరైనా కానీ 25 నుంచి 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఇక్కడ ఆ ఏజ్లో ఉన్న వాళ్ళు కూడా అక్కడున్న నిరుద్యోగ కారణంగా కూడా వాళ్ళు పక్క స్టేట్స్లోనే వర్క్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు దివాళీ సందర్భంగా కూడా వాళ్ళు వాళ్ళ ప్రదేశాలకి వెళ్ళటము అక్కడ ఉండటం జరిగింది. అక్కడ ఉన్న వాళ్ళు ఇప్పుడు మా విశ్లేషకులు సెఫాలజిస్ట్ శ్రీనివాస్ గారు మాట్లాడిన సమయంలో కూడా వాళ్ళు అదే ఆన్సర్ చెప్పడం జరిగింది. వాళ్ళకి మేనిఫెస్టో అయితే నచ్చింది, ఇండియా బ్లాక్ వైపు మొగ్గు చూపుతామని కూడా వాళ్ళు మాట్లాడటం జరిగింది, ఎవరైతే తమ అభిప్రాయాన్ని పంచుకున్నారో. కాకపోతే మరి అదే యువత అదే సమయానికి మరలా కూడా వెళ్ళి బీహార్లో ఓటింగ్లో పాల్గొంటారా, లేకపోతే పక్క స్టేట్స్కి వాళ్ళ వృత్తిరీత్యా కూడా వచ్చిన తర్వాత ఇక్కడే ఉండిపోతే కనుక అది అంతగా కూడా అంశాలు ఎఫెక్ట్ కనిపించే అవకాశం లేదు. మరి ఏదైనా కానీ ఎన్నికల తర్వాతే తేలనుంది ఏ అంశమైనా కానీ.